సిలువ మీద పలికిన మూడవ మాట. ఈ మాటను మనము యోహాను సువార్తలో మనం చూడగలం కదా. మరి ఈ వాక్యం చదివి మూడవ మాట మనం ధ్యానిస్తాం. యోహాను సువార్త 19వ అధ్యాయము 26 వచనము 27 వచనం చదివి ఈ వాక్య భాగంలో మనం ధ్యానిస్తాం. యేసు తన తల్లియు తాను ప్రేమించిన శిశువుడిని దగ్గర నిలిచియుండుట చూచి, అమ్మా, ఇదిగో నీ కుమారుడు అని తన తల్లితో చెప్పెను. ఆ తరువాత శిశువుని చూచి, ఇదిగో నీ తల్లి అని చెప్పెను. ఆ గడియ నుండి ఆ శిష్యుడు ఆమెను తన ఇంట చేర్చుకొనెను. ఈ వాక్యము మనము ధ్యానిస్తున్నప్పుడు మనకు అర్థమైన విషయం ఏంటంటే, మరి సిల్వం రాను మీద మరి మూడో మాటగా తన తల్లిని ప్రేమిస్తూ మరి తన ఎంతగానో ప్రేమించినటువంటి శిష్యునికి బాధ్యత చూపెడుతున్నటువంటి సన్నివేశం మనం చూడగలం కదా. ఏ విధంగా యేసయ్య హింసించి మరి సిల్వం రాను మీద ఆయన పడుతున్నటువంటి బాధలో కూడా తల్లిని మర్చిపోలే కదా. తల్లిని ఎంతగానో ప్రేమించున్నారు. మరి ఒంటరిగా ఉన్నటువంటి తల్లిని మరి ఆయన ఎంతగానో ప్రేమించినటువంటి యోహానుకి దగ్గరగా వచ్చినప్పుడు మరి తల్లి యొక్క ప్రేమను విడవనాడకుండా ఎడబాయకుండా మరి తన యొక్క ప్రేమించినటువంటి శిష్యునికి బాధ్యతలు అప్పగించినాడు కదా. ఎంత శ్రమ పడి ఉండొచ్చు కదా మరి యేసయ్య పడుతున్నటువంటి ఆ కుమారుని యొక్క బాధ చూస్తూ మరి ఏ విధంగా లోపల బాధపడి ఉండొచ్చు. తన కుమారుడు కళ్ళ ముంగట హింసించబడుతున్నట్లయితే ఏ తల్లికైనా బాధనే కదా. చూడండి, కుమారుడు ఇంటికి రాకపోతే తల్లి ఎంత అల్లాడుతూ ఇంటి గుమ్మం కాడ చూస్తూ ఉంటుంది కదా. మరి ఎంతగా ప్రేమించినటువంటి తన సొంత కుమారుడిని సిల్వం రాణి మీద చూస్తున్నటువంటి ఆ తల్లి ఎంత బాధపడి ఉండొచ్చు. అంతకు మించినటువంటి బాధ యేసయ్య సిల్వం రాణి మీద మోస్తూ నీ నా పాపములను భరిస్తూ తల్లిని మర్చిపోలే, తల్లి యొక్క ప్రేమను గుర్తు చేస్తున్నాడు. ఈ లోకంలో ఉంటున్నటువంటి బిడ్డ, ఈ లోకంలో అంధకారంలో ఉంటున్నటువంటి కుమారుల, ఈ లోకంలో ఉంటున్నటువంటి కుమారుడు కావచ్చు, కుమార్తె కావచ్చు, సిలువలో పలికినటువంటి ఈ మూడో మాట చేత యేసయ్యతో మాట్లాడుతున్నాడు. ఎంత శ్రమ ఉన్నప్పటికీ కూడా, ఎంత బాధ ఉన్నప్పటికీ కూడా చివరి క్షణంలో ఉన్నటువంటి యేసయ్య తన బాధ్యతలను మర్చిపోలేదు. ప్రియుడా, అంత బాధకరమైనటువంటి ఘటనలో కూడా ఆయన తల్లి యొక్క ప్రేమను విడనాడలేదు. తల్లి ఒంటరిగా ఉంటదేమోనని బాధ చేత మరి శిష్యునికి ప్రేమించినటువంటి యోహానికి అప్పగించినటువంటి విషయం మనం చూస్తున్నాం కదా ప్రియుడా. మరి నీ విషయంలో ఎందరో మనం ఈ లోకంలో చూడొచ్చు, తన తల్లిదండ్రులను మరి ఆస్తుల కొరకు ఈ లోకంలో నుంచి వారిని చంపడం కానీ, వారిని హతమార్చడం కానీ చేస్తున్నాం కదా. ఈ లోకంలో అడిగినటువంటి డబ్బులు ఇవ్వకపోతే మనం వారిని హింసిస్తూ బాధ పెడుతూ మనం వారిని అనాథాశ్రమంలో పంపించినటువంటి దాఖలాలు లేవంటారా? ఈ లోకంలో ఏ విధంగా అయితే మనం వారిని హింసిస్తున్నామో, బాధ పెడుతున్నామో, మరి వారిని అనాథాశ్రమంకి అప్పగిస్తున్నామో, మరి బ్రతికుండగానే వారిని బాధ పెడుతున్నాం. చూడండి, మరి ఒక నెల క్రితమే మనము టీవీలో చూడగలం కదా, మరి వార్తలు చూస్తున్నాం. ప్రేమించినటువంటి ప్రియుడితో తన సొంత తల్లిని హతమార్చిన కుమార్తె లేరంటారా? ఎటుపోతున్నాం మనం? యేసయ్య శిలువ మీద కూడా తన సొంత తల్లిని విడనాడక ఎడబాయక ఆయన చూపెట్టిన అమూల్యమైన ప్రేమ, ఆ ప్రేమ అగాపే ప్రేమ. నువ్వు ఆ విధంగా ఉండాలని ఈ వాక్యం మీతో మాట్లాడుతున్నాను చూడ. మనము చిన్నప్పటి నుంచి మొదలుకొని యవ్వన కాలం వరకు మనల్ని ప్రేమించి పోషించి కష్టములలో కన్నీళ్ళలో వారు మనల్ని కాపాడుతూ వచ్చి ఉన్నారు కదా. మరి చివరి దశలో వాళ్ళు ఉండుచుండగా, వృద్ధాపంలో వారు ఉండుచుండగా నువ్వు వారిని ఎక్కడికి నడిపిస్తున్నావు? నీవు నీ సుఖభోగాలను అనుభవించాలని నీ సొంత తల్లిదండ్రులను అనాథాశ్రమంలో పంపిస్తున్నావా? యేసయ్య నీతో మాట్లాడుతున్నాడు ఈ వాక్యం చేత. నిర్గమకాండంలో మనం చూడగలం కదా, తల్లిదండ్రులను సన్మానించాలని మరి దేవుడు ఆజ్ఞ ఇచ్చి ఉన్నాడు. నీ తల్లిని నిర్లక్ష్య పెట్టకు, నీ తల్లిదండ్రులను ప్రేమించు. ఎంత ప్రేమ కదా యేసయ్యది. శిశువుకి అప్పగించి శిశువుకి బాధ్యతలు నేర్పించినాడు. అందుకనే చివరిలో ఒక వాక్యం ఉండి ఉన్నది, ఏమని? నీ తల్లి అని చెప్పి ఆ గడియ నుండి ఆ శిష్యుడు ఆమెను తన ఇంట చేర్చుకొనెను. నీ సొంత తల్లిదండ్రులను నువ్వు చేర్చుకుంటలేవు, నీ ప్రక్కవారిని నువ్వు చేర్చుకుంటావా? ఈ వాక్యం చేత నేను నీతో మాట్లాడుతున్నాను.
పెద్దవారిని గౌరవించాలని, వారికి ఆపదలో కష్టంలో వారికి నువ్వు సహాయం ఉండాలి, నీవు ఉన్న దాంట్లో వారికి సహాయపడాలని ఈ వాక్యం నీతో మాట్లాడు. పెద్దవారిని ప్రేమించాలి, నీకున్నటువంటి బరువు బాధ్యతలలో వారికి సహాయపడాలని యేసయ్య, అమ్మ ఇదిగో నీ కుమారుడు మరియు ఇదిగో నీ తల్లి అని యోహాన్ గారికి అప్పగించున్నారు కదా. మరి అలాంటి ప్రేమమయుడు ఈ లోకంలో పలికిన ఆ అమూల్యమైన మూడో మాట నీ నా జీవితంలో రూపాంతరం చెంది మనం ఇంకనూ మన పెద్దవారిని ప్రేమించాలని, మనం ఇంకనూ తల్లిదండ్రులను గౌరవించాలని ఈ వాక్యంతో మాట్లాడుతుంది ప్రియుడా. కొంచెం తల్లిదండ్రులకు కష్టం వచ్చింది అని తెలిస్తే కాదు చాలు, వారికి పెట్టుబడి పెట్టాలా, వారికి మంచి హాస్పిటల్స్ తీసుకెళ్లాలన్నా, మంచి మెడిసిన్ ఇప్పియాలా అని వెనుక జారుతున్నటువంటి కుమారులు లేరంటారా? వారిని పట్టించుకోవాల్సిన అవసరం నాకేందని పోయే బిడ్డలు కుమారులు లేదంటారా? అందరి కోసమే ఈ మాట, మనందరి కోసం యేసయ్య ఆ శిలువ మ్రాని మీద తన తల్లి అయిన మరియను చూసి ఎంత బాధపడుచున్నాడు కదా. మరి రేపటి నుంచి తల్లి ఏ విధంగా ఉంటుందో అని బాధ. అందుకనే బాధ్యతగా యోహానికి అప్పగించినప్పుడు ప్రేమ కలిగినటువంటి యోహాను తల్లిని చేర్చుకున్నాడు కదా. అందుకనే యోహాన్ని చాలా సంవత్సరాలుగా దీవించినాడు. ఆయనతో మాట్లాడుతున్నాడు, ఇంకను ఒకవేళ నువ్వు తల్లిని తండ్రిని ప్రేమించకపోతే, వారిని సన్మానించకపోతే, యేసయ్య చూపెట్టినటువంటి అమూల్యమైనటువంటి కలువరి ప్రేమ, అమ్మ మీద ఉన్నటువంటి ప్రేమ, సహోదరుని మీద ఉన్నటువంటి ప్రేమ నువ్వు చూపెట్టకపోతే నువ్వు నిత్యమైన నరకముకి వెళ్లాల్సిందే. కాబట్టి యేసయ్య పలికిన ఈ మూడో మాట చేత నీవు, నీ కుటుంబము, నీ తల్లి, నీ తండ్రులు, నీ తల్లిదండ్రులను ప్రేమించి నీ పెద్దవారికి గౌరవం ఇచ్చి ఈ వాక్యం నీతో మాట్లాడుతుంది ప్రియుడా. ఈ వాక్యం చేత నువ్వు ఇంకా తాకబడినట్లయితే మరి ఆయన కొరకు, ఆయన రాజ్యం కొరకు మీ యొక్క తల్లిదండ్రులను ప్రేమించి వారికి కావలసినటువంటి మంచి ఈవులనిస్తూ మనమందరము మన కొరకు మన పాపము నిమిత్తము సిలువలో బలి అయినటువంటి యేసయ్య యొక్క మాట, యేసయ్య పలికిన మూడో మాట ద్వారా మనం అందరం రక్షించబడి ఆయన కొరకు మనం వేచి ఉన్నాం. ఇది కృప మనందరికి దేవుడు దయచేయను గాక.